ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం అన్నిటికంటే విలువైనది, అతి శ్రేష్టమైనది. దేవుని వాక్యం మనం ఎంతగా చదువుతూ ధ్యానిస్తూ దాని ప్రకారం నడుస్తామో మనం ఆయన స్వరూపంలోకి మార్చబడతాం. ఆత్మీయంగా అనేక సత్యాలని తెలుసుకుంటాం. దేవుని యొక్క హృదయాన్ని గ్రహించగలం, దేవుని యొక్క మనసును కూడా గ్రహించగలుగుతాం. ఇది దేవుని వాక్యం ద్వారా మాత్రం. సమయంలో కూడా కొంత వాక్యాన్ని చదివి వినిపిస్తాను. రోమా 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుడు తన ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడండి. అది ఎలాగనంటే, మనము ఇంకనో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుని యొక్క వాక్యము నమ్మదగినది, సత్యమైనది, యథార్థమైనది, అతి పరిపూర్ణమైనది. దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు. మనం కూడా మన స్నేహితుల మీద కావచ్చు, చెల్లి, అక్క, తమ్ముడు, నాన్న, అమ్మ, అవ్వ అని బంధువుల పట్ల కూడా చూపిస్తూ ఉంటాం. ఎలాగా? డబ్బుతోనో, ఏదైనా గిఫ్ట్ ద్వారా, ఏదైనా మరి మనకి వాళ్ళకి ఇష్టమైన వస్తువుల ద్వారా, మనకిష్టమైన మరి కొన్ని కార్యాల ద్వారా, వాళ్ళ కొరకు ప్రయాసపడడం ద్వారా, వారికి మరి అవసరమైంది అందించడం వలన మన ప్రేమను మనం చూపిస్తూ ఉంటాం. అంతేగాని ఒకవేళ కానీ మనల్ని నా కొరకు చనిపోతావా అంటే కొంచెం ఆలోచించే మాట్లాడతాం. అయితే దేవుడు అయితే ఏదో వస్తువు ద్వారా కాకుండా, డబ్బు ద్వారా కాకుండా తన ప్రాణముతోనే మనల్ని ప్రేమిస్తున్నాడు. తన ప్రాణం పెట్టి మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు కంటే మనల్ని అధికంగా ప్రేమించిన వారి లోకంలో ఎవరు లేరు. ఒకవేళ ఒక అమ్మాయి కోసం అబ్బాయి కోసం అమ్మాయి ప్రాణం పెట్టారంటే గొప్పగా చెప్పుకోవడానికో, మరి కొంతనే ఆశించే ఏదైనా సరే ఒక అందమైన అమ్మాయి కోసం సరిపోవడం సహజం. అందమైన అబ్బాయి కోసం కూడా ఒక అమ్మాయి త్యాగం చేయడం సహజమే. మరి తల్లిదండ్రుల కోసం ఇలాగ త్యాగాలు చేస్తుంటారు. అంటే దాన్ని ఏదో ఒకటి ఆశించి మాత్రమే. అయితే ఇక్కడ వాక్యం రాయబడినది ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగా. ఇప్పుడు ప్రేమించే ప్రభువు మనల్ని అందంగా ఉన్నప్పుడా, మనకు డబ్బు ఉన్నప్పుడా, మనం బాగా చదువుకున్నామనా, తెలియగలిగినామనా, అన్ని విధాలుగా మనం మరి మేధావులమనా? లేదు. పాపులమై ఉండగా అంటే పాపం చేస్తుండగా, పాపంలో మగ్గిపోతున్నప్పుడు, పాపంలోనే మరే ఆనందిస్తూ, పాపాన్నే అన్ని విధాలుగా ఆధారం చేసుకొని, పాపానికి బానిసలైపోయి, చెడిపోయి, పాడైపోయి, నాశనమైపోయి, పాపం వల్ల వచ్చే రోగం చేత నశించిపోతున్న మనల్ని చూచి ప్రేమించాడు. అంటే దేవునికి మన దగ్గర ఏమీ లేదు. ఆయన మన నుంచి ఏ మంచి కూడా, ఏ నీతిని, నిజాయితీని కూడా కోరకుండా కేవలం చెడిపోతున్న మనల్ని, పాడైపోతున్న మనల్ని ఆయన ప్రేమించాడు. నీవు నేను ప్రేమించగలుగుతామా? చెడిపిన వారిని, పాడైపోయిన వారిని ప్రేమించగలుగుతామా? ఒకవేళ పెళ్లి చూపులకు పోయేవారికి ఒక అబ్బాయి కానీ అమ్మాయికి గొంతు బాగుందా, కళ్ళు కనిపిస్తున్నాయా, నడవగలుగుతుందా, శక్తి ఉందా అని రకరకాలుగా పరిశీలించిన తర్వాత మాత్రమే తనకి నచ్చితేనే చేసుకుంటారు. అంటే ప్రభు మనల్ని ప్రేమించిన విధానం చూడండి. మనం పాపులమై ఉండగా మనల్ని దేవుడు ప్రేమించాడంట. దేవుని ప్రేమ చాలా ఆశ్చర్యకరమైనది. చెడిపోతున్న మనం, పాడైపోతున్న మనం, పాపానికి బానిసలైపోతున్న మనల్ని దేవుడు ప్రేమించాడని బైబిల్ వాక్యంలో మనం చూస్తాం.
దేవుని ప్రేమ చాలా గొప్పది, విలువైనది. దేవుని ప్రేమని ఎవరు ప్రేమతో పోల్చలేము కూడా. అందరూ ఏదో దాన్ని చూచి ఆశించి ప్రేమిస్తారు. అయితే దేవుడు ఏది ఆశించకుండా, మన నుంచి ఏది కోరకుండా, ఏ మంచిని కోరకుండా, కేవలం మనం బాగుపడాలని, నీతిగా నిజాయితీగా బతకాలనే ఉద్దేశంతో మాత్రమే దేవుడు మనం ప్రేమించాడు. తన స్వహస్తాలతో మనం చేసుకున్నాడు కనుక, ఆయన బిడలం కనుక దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక చూడకూడదు. దేవుని ప్రేమను ఎప్పుడు సులకనగా తీసుకోకూడదు. ఎవరైనా చెప్పినప్పుడు, అయితే దేవుడు మన పట్ల చేసిన ప్రతి ఒక్క కార్యాలు, ఆయన మనం ప్రేమించిన విధానాన్ని మనం ఎప్పుడు కేవలంగా సులభంగా తీసుకోకూడదు, కానీ చాలా జాగ్రత్తగాను, ఎంతో ఆశ కలిగి, మనం ఎంతో శ్రద్ధ కలిగి, భయం భక్తి కలిగి దేవుని ప్రేమను మనం మన జీవితంలో ఆశీర్వాదకరంగాను, ఆనందకరంగా తీసుకొని ఆయనకి నమ్మకంగా బతకడమే దేవుని మనకి మహిమ కలగడం. కనుక జ్ఞాపకం చేసుకుందాం. మనము ఇతరులని ఏదో కారణాలను బట్టి ప్రేమిస్తాం, మనల్ని కూడా ఇతరులు ఏదో ఒక ఆశించి ప్రేమిస్తారు. అయితే దేవుడు అయితే మన నుంచి ఏం ఆశించలేదు. మనం చెడిపోయి, పాడైపోయి, నాశనం అయిపోతుంటే ప్రభు మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమ గొప్పది, విలువైనది. అందుకనే దేవుని కంటే ఎవరిని అధికంగా ప్రేమించకూడదు. ఏ వస్తువుని కానీ, దేని కానీ ప్రేమించకూడదు. మొదట దేవునికి ప్రధానమైన స్థానం, ఆ తర్వాత మనుషులకో, జంతువులకో, చెట్లకో, రకరకాల మంది దానికి మనము విలువనివ్వాలి. కానీ దేవుని కంటే ఎవరికి, దేనికి విలువనివ్వలేదు. ఎందుకంటే మనుషుల కంటే, జంతువుల కంటే, ఈ లోపల సృష్టి కంటే మనల్ని ముందుగా ప్రేమించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు గొప్పవాడు. దేవుని ప్రేమ తెలుసుకుందాం. దేవుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడో గ్రహించిన వారిమై ముందుకు వెళ్దాం. అదే ఆయనకి ఇష్టం, అదే ఆయన సంతోషం. దేవుడి మాటలు, బుద్ధి మాటలు మనకు దీవెనకరంగా ఉంచును గాక. ఆమేన్.